ఇదిగోండి ఇదంతా జరిగేది ఎందుకు జరుగుతుందంటే ఇది అసలు కారణం. క్లైమాక్స్ ఇది. జైత్వాని అక్రమ అరెస్ట్ కేసులో 3 ఐపీఎస్లపై వేటు. నటి అరెస్టుకు నాటి సీఎంఓలోనే వ్యూహరచన. ఎఫ్ఐఆర్కు ముందే అరెస్టుకు ఆదేశించిన పిఎస్ఆర్. విమాన టికెట్లు కొని ముంబై పంపిన కాంతిరాణ. దర్యాప్తులో ప్రాథమిక సూత్రాలను వివరించిన గున్ని. డీజీపీ సమగ్ర నివేదిక. డీజీపీ ఆల్రెడీ ఏపీ డీజీపీ గారు దీని గురించి సమగ్రంగా విచారణ చేసి ఓ నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో ఆయన ప్రస్తావించిన విషయాలండి ఇవి. నటి అరెస్టుకు నాటి సీఎంఓలో వ్యూహరచన అంటే సీఎం ఆఫీసులోనే ప్లాన్ వేశారు. ఎందుకంటే ఆ జైత్వానికి, ఈ సీతారామాంజనేయులు గారికి, కాంతిరాణా గారికి, విశాల్ గున్ని గారికి వీళ్ళకేమీ పాత కక్షలు లేవు. ఆవిడేమీ రాజకీయ నాయకురాలు కాదు. వీళ్ళేమో పగబట్టి వెళ్ళి తీసుకొచ్చేయడానికి ఆవిడేమో మావోయిస్ట్ కాదు, టెర్రరిస్ట్ కాదు, ఇంకే ఇష్టు కాదు. వీళ్ళ ముగ్గురు వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఈ కేసులోకి అంటే సీఎం రేంజ్ ఆఫీసులో జరిగితే తప్ప ఒక ఐజీ, ఒక అడిషనల్ డీజీపీ, ఇంకొక ఎస్పీ, నాకు తెలిసి గున్ని కూడా ఐజీ అయినట్టున్నాడు. ఈ రేంజ్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అవ్వరు. ఏదో చిన్న చితక కేసు అయితే ఒక కానిస్టేబుల్ గారు వెళ్తారు ఎవరో ముద్దాయి దగ్గరికి, లేదా హెడ్ కానిస్టేబుల్ గారు వెళ్తారు. అది కూడా కాదనుకుంటే ఎస్ఐ గారు కూడా ఏదో పెద్ద పెద్ద విషయాలకు తప్ప ఎస్ఐ గారు ఎప్పుడు కూడా ముద్దాయి దగ్గరికి వెళ్ళరు. అరే ఒక ఎస్ఐ గారు వెళ్ళని కేసుకి ఒక ఐజీ గారు వెళ్ళిపోవడం ఏంటండి? అర్థం అవ్వట్లేదా? ఇందుకే కేసు ఎడిపోని ఏమైనా 100 కోట్ల స్కామ్ ఉందా ఇందులోని? 1000 కోట్లు ఏమన్నా స్కామ్ ఉందా? లేకపోతే ఏదన్నా మారణాయుధాలా, లేకపోతే బాంబులా, ఆర్డీఎక్స్ ఏమీ కాదు. ఎవడో చెప్పాడట నీ భూమి పలానా ఆవిడ అమ్మేనా చూసింది నాకని. సాక్ష్యం లేదు, బొక్కలేదు, ఆ ఒక్క మాటకి వెళ్ళిపోయారు అంతే ముంబై. వెళ్ళిపోవడంతో పాటు మళ్ళీ చూడండి ఎఫ్ఐఆర్కి ముందే అరెస్టుకు ఆదేశించిన పిఎస్ఆర్. ఇంకా ఎఫ్ఐఆర్ అవ్వలేదట, వేసేయండి ఆవిడ అర్జెంటుగా లోపల అన్నాడట. ఇవన్నీ ఆధారాలు అంటే ఇలాగ ఉంటాయండి. ఏమంటే విమాన టికెట్లు కొని ముంబైకి పంపిన కాంతిరాణ. మీకు విషయం తెలుసా? ఎఫ్ఐఆర్ 2వ తారీఖుని చెప్తే టికెట్లు 1వ తారీఖుని కొనిసారట. అరే ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఈవేళ 6:30కి వచ్చింది కంప్లైంట్. అసలు తెల్లవారుజామున 6:30కి ఎవడైనా కంప్లైంట్ ఇస్తాడా? తెల్లవారుజామున 6:30 కంప్లైంట్ వచ్చినట్టు రాశారు ఎఫ్ఐఆర్లో. 6:30 కంప్లైంట్ అంటే కనీసం 10 గంటలకు 11 గంటలకు తీయాలి విమాన టికెట్లు. లేదా ఇదంత అర్జెంటు రాష్ట్రానికి, లేకపోతే రాష్ట్రం అంతా నాశనం అయిపోయి తలకిందులు అయిపోద్దని కేసు కదా ఇది. అందుకని వెంటనే ముంబై. అరే చంపేసి డెడ్ బాడీని ఇంటి దగ్గర పాడేసిన ఎవరైతే అనంతబాబు ఉన్నాడో 10 రోజుల తర్వాత అరెస్ట్ చేశారు. అతను ఎక్కడెక్కడ తిరిగాడు. అధికార పార్టీ ఎమ్మెల్సీ సమర్థ ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి, తద్దినాలకి ఇలా అందరికీ అక్షంతలు వేసి వచ్చేవాడు. జనాల్లో నుండివాడు, అరెస్ట్ చేసేవారు కాదు. చంపేసి శవాన్ని ఇంటి ముందు తీసివేసిన వాడిని. మరి ఎవరో చెప్పిన ఒక మాటని నీ భూమి నాకు అమ్మేత్తనాకు చూసింది పలానా ఆవిడి, సాక్ష్యం లేదు, ఏమీ లేదు. ఆ ఒక్క మాటకి ఐజీ వెళ్ళిపోయాడండి ముంబై. ఐజీ వెళ్ళిపోయావాడిని. అయితే కారణాలు అందరికీ తెలుసు, ఇంతకుముందు చెప్పాం కూడా మనం. చిత్రహింసలు పెట్టా కేసు విత్డ్రా చేయించుకున్నారు అంతే కదా. దొరికేశారు మొత్తం 3 ఐపీఎస్ ఆఫీసర్లు ఒకే కేసులో సింగిల్ షాట్లో ఫసక్. దీనికి కారణం ఏంటి తెలుసండి? ఒక ఆడపిల్ల మాన ప్రాణాలు రక్షించడానికి ఇక సాక్షి వల్లే రాశారు కారణం ఏంటో. ఇక అక్కడ ఉంది చూడండి, సైడ్ ఎడిటింగ్ పెట్టారు, రెడ్ బుక్. ఒక ఆడపిల్ల కోసం, ఒక ఆడపిల్ల మాన ప్రాణాల కోసం 3 సీనియర్ ఐపీఎస్లని నిర్దాక్షిణ్యంగా తీసిపారేశారు అంతే. ఒక్క ఆడపిల్ల కోసం. అది తెలుగుదేశం యొక్క గొప్పతనం. నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఇక్కడ మహిళలకి హక్కులు ఇవ్వడంలో కానీ, నా అక్క చెల్లెళ్ళు, నా ఆడపడుచులు అనడం దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ తెలుగింటి ఆడపడుచులకే కాదు, భారతదేశంలో ఎక్కడున్నా సరే మన ఆడపడుచు అనుకుని ఒక ఆడపిల్లని వేధించిన 3 క్రూరమైన అధికారుల్ని సింగిల్ షాట్లో, ఇంకా డిఎస్పీ సస్పెండ్ అయ్యాడు, ఒక సిఐ సస్పెండ్ అయ్యాడు, ఇంకా కింద స్థాయి అధికారులు చాలామంది వెళ్ళిపోయారు. 3 సీనియర్ ఐపీఎస్లను లేపేయడం అనేది ఆషామాషి విషయం కాదండి. ఇది సంచలనమైన విషయం. దీనికి ఎందుకు కుట్రాటండి ఇది. ఇందులో ఏముంది కుట్ర చేయడానికి? అయితే పాపం జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న వాళ్ళు అందరి పరిస్థితి ఇలాగ ఉంటుందండి. జగన్ను నమ్ముకుంటే జైలే. రాజకీయ నాయకుడు రాయిరెడ్డి 16 నెలలు జైల్లో చెప్పుకుంటూ తిన్నాడు మా జగన్ రెడ్డితో పాటు. తర్వాత మోపిదేవి వెంకటరమణ గారు కూడా జైలుకి పోయాడు. పాపం ఆయనకు ఇప్పుడు మెలకు వచ్చింది, ఆ వైసీపీ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చాడు. ఇప్పుడు ఎవరో మరి ఈవిడ ఫోటో సర్లేండి, ఎందుకు ఆ గొడవ, తెలంగాణ గొడవ అనుకుంటా. తెలంగాణ కూడా వదిలేండి. బీపీ ఆచార్య శ్రీలక్ష్మి సివిల్స్లో అంటే ఐఏఎస్ టాపర్ అటెండ్ ఆవిడ. భారతదేశంలోనే నెంబర్ 1 ర్యాంక్.
అలాంటి ఆవిడ కూడా జైలుకి పోయింది జగనన్న నమ్ముకుని. అయ్యా ఇక ఇప్పుడు ముగ్గురు ఐపీఎస్లు అంటే 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళే వీళ్ళు అవుతారట. ఇక్కడ 5 సంవత్సరాలు సావాసం జగన్ రెడ్డితోటి అయిపోయారు పూర్తిగా. అంటే ముందు చంద్రముఖిలా నాట్యం చేసింది, చంద్రముఖిలా పాట పాడింది, పూర్తిగా చంద్రముఖిలో మారిపోయింది. ఇలా పూర్తిగా జగన్ రెడ్డిలో మారిపోయారు వీళ్ళందరూ. మారిపోయి మొత్తం జీవితం కెరీర్ మొత్తం సంకనాకి బ్రష్ పట్టించేసుకున్నారు. ఇప్పుడు కేసు నడుతుందా నడదా, వీళ్ళు ఎక్కడికో వెళ్ళారట ఎత్తర్లే ఎంత పక్కన పెడితే ప్రతిరోజు పేపర్లో హెడ్లైన్స్ ఆడపిల్లని వేధించిన ఐపీఎస్లు. అంతకు మించిన శిక్ష ఏంటండి ఇంకళ్ళకి? ఇప్పుడు దాకా హీరోలు ఆ విశాల్ గున్ని అయితే అలా నడుచుకుంటూ వెళ్తుంటే హీరోయిక్ ఇమేజ్ ఉండేది ఆయనకి. ఎక్కడుంది ఇప్పుడు? వీళ్ళతో పాటు ఇంకొక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తానండి. నోట్స్ కనిపించట్లేదు చూడండి. ఏదమ్మా? ఒకసారి మీరు ఈ ఫోటో చూడండి. పైన చంద్రబాబు నాయుడు గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా కనిపిస్తుందండి. ఇది చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ శ్రీనివాస్ యాదవ్ గారని, పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు, ఆయన గాజువాక ఎమ్మెల్యే గారు. ఒక సాధారణమైన ఒక మంచి ఒక హుందా కలిగిన ఒక నాయకుడైన ఆయన్ని తీసుకొచ్చి 40 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుంటే సామాన్యులు కూడా అసామాన్య పరిస్థితులకు వెళ్ళడానికి కారణం ఉదాహరణ పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు. కానీ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న విజయసాయి రెడ్డి, సజ్జల రెడ్డి ఎక్కడున్నారు ఇప్పుడు? వాళ్ళు ఎక్కడున్నారో పోలీసులు ఎదుగుతున్నారు వాళ్ళ కోసం. 5 సంవత్సరాలు జగన్ రెడ్డితో ఉన్న పాపానికి పోలీసులు ఎక్కడున్నారని ఎదుగుతున్నారు. వీళ్ళని పరారీలో ఉన్నారు. జగన్ని నమ్మితే బతుకులు ఎలా బస్టాండ్ అయిపోతాయో, చంద్రబాబు నాయుడు గారిని నమ్మితే బ్రతుకులు ఎలా అంటే ఆనందమయం అవుతాయో, వెలుగు జిలుగులు వస్తాయి అనేది ఇంతకన్నా గొప్పగా మనం ఏం ఉదాహరణ చెప్పక్కర్లేదండి. ఈ రెండో ఎగ్జాంపుల్ రామ్మోహన్ నాయుడు. నిన్నే చెప్పాను ఆయన కోసం. ఆయన ఒక ఎంపీ అయిన తర్వాత ఆయనకి కేంద్ర మంత్రి పదవి అవకాశం నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో దొరికింది. దాని తర్వాత ఆసియా పసిఫిక్ దేశాల చైర్మన్గా అంటే ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిపోయాడు. 37 సంవత్సరాల కుర్రోడు. చంద్రబాబు నాయుడు గారు నమ్ముకుంటే 37 సంవత్సరాల కుర్రోడు ఈ రోజున అంతర్జాతీయ నాయకుడిగా, ప్రపంచ స్థాయి నాయకుడిగా ఎదిగాడు. మరి అదే జగన్ రెడ్డిని నమ్ముకున్నారు ఇక 2 యువకులు. ఒకడు అవినాష్ రెడ్డి, 2 నందిగం సురేష్.